నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కానున్నారు. గతేడాది నవంబర్ 2న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న విచారణకు హాజరు కావాలని కూడా గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇవ్వగా అనంతపురం నుంచి బయలుదేరినప్పటికీ గైర్హాజరయ్యారు. నేడు విచారణకు హాజరవుతానని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు మాధవ్. ఈ నేపథ్యంలోనే ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇక ఫోక్సో కేసులో గోరంట్ల మాధవ్ బాధితురాలి పేరు బయటపెట్టాడని మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేడు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణకు హాజరు కానున్నారు. గతేడాది నవంబర్ 2న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పోక్సో కేసులో బాధితుల వివరాలను బయటపెట్టినందుకు నమోదైన కేసులో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట నిన్న హాజరు కావాల్సిన హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాని పరిస్థితి అయితే ఉంది. నిన్న విజయవాడ బయలుదేరుతానంటూ అనంతపురంలో కొంత హైడ్రామాకి అయితే తరలిపారు. మంది మార్పులంతో అటు బల ప్రదర్శన చేపట్టిన నేపథ్యంలో విజయవాడ వెళ్తారని పోలీసులు ప్రతి ప్రశ్నకి కూడా జవాబు ఇచ్చేందుకు సిద్ధమంటూ కూడా చెప్పిన మాధవ్ చివరికి విచారణకి గైర్హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు విచారణకి వస్తారంటూ పోలీసులకి అయితే సమాచారం ఇచ్చారు. విచారణ నిమిత్తం విజయవాడ రావాలంటూ కూడా కొద్ది రోజుల క్రితం విజయవాడ పోలీసులు గోరంట్ల మాధవ్ కి 41 నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. విజయవాడ వెళ్తున్నట్టు నిన్న భారీ ఎత్తున అనుచర గణంతో బయలుదేరిన నేపథ్యంలో కొంత ముందస్తు ప్రణాళికలతో భాగంగానే అటు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అనంతపురంలో మాధవ్ ఇంటికి చేరుకున్నారనేది కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇక మధ్యాహ్నం 1 గంట సమయంలో 50 మందికి పైగా వాహనాల భారీ కాన్వాయ్తో మాధవ్ నగరంలో అంటే అనంతపురం నగరంలో బల ప్రదర్శన చేశారంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు విచారణకి హాజరవుతారంటూ కూడా చెప్పిన మాధవ్ కి సంబంధించి తనకి వేరే కార్యక్రమాల నేపథ్యంలో ఈ రోజు విచారణకి హాజరవుతారంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక నవంబర్ 2, 2024న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన ఈ విజయవాడ సైబర్ క్రైమ్ లో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అనంతపురం నుంచి విజయవాడ బయలుదేరాల్సిన మాధవ్ దీనికి సంబంధించి నిన్న రాని నేపథ్యంలోనే ఈ రోజు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకి హాజరు కానున్నట్టు కూడా ఎంపీ పోలీసులకి సమాచారం అయితే ఇచ్చారు. అయితే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన అటు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. పోక్సో కేసులో ఉన్న మహిళ పేర్లు బహిర్గతం చేసిన నేపథ్యంలో కేసు అయితే వాసిరెడ్డి పద్మ ఇవ్వడం నేపథ్యంలో అటు గోరంట్ల మాధవ్ పైన కేసు అయితే నమోదైంది. ఇక అనంతపురం నుంచి బయలుదేరిన నేపథ్యంలో విజయవాడలో విచారణకి నిన్న గైర్హాజరైన గోరంట్ల మాధవ్ ఈ రోజు విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.